పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ అందరము ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా విశ్వశక్తిని ఆవాహించుకుంటాం, పొందుతాం. విశ్వశక్తి పొందడం ద్వారా శక్తివంతంగా మారుతూ మన యొక్క ఫ్రీక్వెన్సీని డెవలప్ చేసుకుంటాం. ఉన్నతోన్నత స్థితికి ఆత్మను తీసుకువెళ్ళడానికి ధ్యానమే సరైన. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తామో అంత ఎక్కువగా శక్తిని పొందుతాం. ఎంత ఎక్కువ శక్తిని పొందుతామో అంత ఉన్నతంగా మారుతాము. అధమ స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలి మనం. ధ్యానం చేయకపోతే శక్తి స్థాయి ఫ్రీక్వెన్సీ చాలా లో లెవెల్లో ఉంటుంది. అధమ స్థితిలో ఉంటాము. మానత మానవ అధముడుగా ఉంటాము. మానవోత్తముడుగా మారాలంటే ఎక్కువ ధ్యానం చేసి ఎక్కువ శక్తిని పొంది ఎక్కువ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తూ ఉండాలి. వెరీ సింపుల్. ధ్యానమే గమనము, ధ్యానమే గమ్యము. ఎనర్జీ లెవెల్స్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ని పెంచుకోవడానికి ధ్యానం చేయాలి. ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యాలు, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ శరీరం కాంతివంతంగా మారిపోతుంది, లైట్ బాడీ అయిపోతుంది. ధ్యానం ఎందుకు చేయాలి? అధమ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మన శక్తి స్థాయిని పెంచుకోవడానికే ధ్యానం. 5% లో ఉన్న ఫోన్కి ఛార్జింగ్ పెడితే 100%కి చేరుకున్నాడు. అధమ స్థాయిలో ఉన్న మానవుడు ధ్యానం చేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. వెరీ సింపుల్. శక్తి మన ఫ్రీక్వెన్సీ లెవెల్ బట్టి మన ఆరోగ్యం ఉంటుంది, మన అవగాహన ఉంటుంది, మన జ్ఞానం ఉంటుంది, మనం చేసే కర్మలు ఉంటాయి. మన ఆత్మస్థైర్యం ఉంటుంది, మన ధైర్యం ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవాలి మిత్రులారా. ధ్యానం చేయాలి. సమయమే సాధన. సమయం ఉన్నప్పుడల్లా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే ఎంత ఉన్నతంగా మారిపోతామో. సమయాన్ని వృధా చేసుకొని పనికి మాలిన మాటలతో, పనికి మాలిన విషయాలతో మన జీవితాన్ని మనమే అదో స్థాయికి, నిమ్న స్థాయికి తీసుకెళ్తున్నాము. తెలివైన వాడిని అనుకుంటున్న మానవుడు తెలివి తక్కువ వాడుగా అధముడుగా జీవిస్తున్నాడు. ఒక తెలివైన వాడు చేయాల్సిన పని ధ్యానం ద్వారా శక్తి స్థాయిలను పెంచుకోవడం.
సమయమే సాధన. పొద్దుగాల ధ్యానం అంట, గురింకే ధ్యానం అంట, అమావాస్య ధ్యానం అంట, పున్నమి పున్నమి ధ్యానం అంట, వానలోని ధ్యానం అంట, ఎండలోని బడికాడ ధ్యానం అంట, గుడికాడ ధ్యానం అంట. ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చేసి శక్తి స్థాయిలను పెంచుకోవటమే మన పని. ఇక్కడని అక్కడని ఏమీ లేదు. బస్సులో వెళ్తున్నప్పుడు ధ్యానం, కూర్చుంటే ధ్యానం. తిండి తగ్గించుకొని, నిద్ర తగ్గించుకొని ధ్యానాన్ని పెంచుకుంటే జీవితం వెలుగుతూ ఉంటుంది. లాస్ట్ 1 minute. మాటలు తగ్గించుకోవాలి, ధ్యానం పెంచాలి. తిండి తగ్గించుకోవాలి, తిండి ఎక్కువ తింటే నిద్రలోకి వెళ్తాం. కోతి ఉపవాసం అవుతుంది అప్పుడు. కోతి ధ్యానం చేయాలనుకొని ఉపవాసాన్ని పక్కన పెట్టి పళ్ళన్నీ తిని పడుకున్నట్టు బాగా తింటే మనం కూడా నిద్రపోతాం, మన ధ్యానం చెట్టు ఎక్కుతుంది. తిండి తగ్గించుకొని ధ్యానం చేయాలి, నిద్ర తగ్గించుకొని ధ్యానం చేయాలి, పనికిమాలిన మాటలు తగ్గించుకొని ధ్యానం చేయాలి, పనికిరాని చిరుగుళ్ళు తగ్గించుకొని ధ్యానం చేయాలి. ఎవడు చెప్తాడు మనకి ఇవన్నీ? మనకు మనమే తెలుసుకోవాలి. ఎవడు లేడు చెప్పేవాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని కృష్ణుడు చెప్పాడు. నిన్ను ఉద్ధరించేవాడు లేడు, ఉద్ధరించుకోమని చెప్పేవాడు కూడా లేడు. నిన్ను నువ్వు దిగజార్చుకోకు, నీ శక్తి స్థాయిలను తగ్గించుకోకు. అహంకారంతో, తమో గుణంతో నీ శక్తి స్థాయిని పెంచుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. ధ్యానం చేస్తే బంధువు, ధ్యానం చేయకపోతే శత్రువు. మనకు మనమే శత్రువు. పనికిమాలిన మాటలు మాట్లాడితే, ఎక్కువ నిద్రపోతే, అహంకారంతో విర్రవీగితే మనకు మనమే శత్రువు. తిండి తగ్గించి, నిద్ర తగ్గించి, మాటలు తగ్గించి ధ్యానం పెంచుకుంటే మనకు మనమే బంధువు. ఓకే మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని ధ్యానం చేస్తాం ఇప్పుడు. ధ్యానం అనంతరం ధ్యానం ఎంత గొప్పదో స్వాధ్యాయం అంత గొప్పది. స్వాధ్యాయం లేని సాధన మనకు ఉన్నత స్థితిని తీసుకెళ్ళలేదు. ఉన్నతంగా ఎదగాలంటే మనం స్వాధ్యాయం చేయాలి. మంచి మంచి సద్గ్రంథాలు చదివితే ఎక్కువ జ్ఞానం తెలుస్తుంది మనకి. ధ్యానం ఎంత ఎక్కువ చేసినా స్వాధ్యాయం చేయకపోతే లాభం లేదు. స్వాధ్యాయం ఎంత ఎక్కువ చేసి ధ్యానం చేయకపోయినా కూడా లాభం లేదు. కాబట్టి స్వాధ్యాయంలో భాగంగా చాలా 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 గ్రేట్ బుక్ ఇది. ద బెస్ట్ బుక్ ఇన్ స్పిరిచువల్ సైన్స్. ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాల్లోనే ఒక గ్రంథ రాజ్యం అని చెప్పొచ్చు ఆత్మాయనం. ఇది ఓల్డ్ బుక్. ఇది ఇప్పుడు న్యూ వేరే వచ్చాయి కవర్ పేజెస్ ఇవన్నీ కూడా. నేను ఎప్పుడో కొన్నాను, 2010లో కొన్న బుక్ ఇది. ఫస్ట్ నేను కొన్న బుక్ ఇది.
నాకు చాలా చాలా ఇష్టమైన పుస్తకం ఇది, ఆత్మాయనం. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో 2009లో అప్పుడు బాగా పాపులర్ గా వినిపించే మాట ఇది, ఆత్మాయనం ఆత్మాయనం చదివారా, ఆత్మాయనం చదివారా అని. ఎందుకంటే పత్రి సార్ అప్పుడు ఎక్కువగా సజెస్ట్ చేసేవారు అందరికి. ఆత్మాయనం చదవకపోతే తిరుపతి కొండ మీద నుంచి దూకేంటి వెళ్ళి అనేవాడు పత్రి సార్, నీ జన్మ వృధా అనేవాడు. అంటే అంత గొప్ప బుక్ ఇది, అంత గొప్ప జ్ఞానం ఉంది. స్పిరిచువల్ సైన్స్ ని అద్భుతంగా వివరించే గ్రంథ రాజ్యాల్లో ఒకనొక రాజ్యం ఇది, ఆత్మాయనము. ఏ సోల్స్ జర్నీ బై పీటర్ రిచల్, ఇంగ్లీష్ బుక్ ఇది. అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేవారు రేవతి దేవి మేడం గారు, గూడూరు లెక్చరర్ ఆవిడ. అప్పట్లో PSSM లో ఆవిడ మేడం గారు ఎన్నో పుస్తకాలని ట్రాన్స్లేట్ చేశారు, ఎన్నో క్లాసెస్ కూడా నిర్వహించారు. గూడూరులో గ్రేట్ మాస్టర్ ఆవిడ, సీనియర్ మోస్ట్ మాస్టర్. మేడం ఇంటికి కూడా నేను వెళ్ళాను, మేడం గారు నాకు తెలుసు. ఈ పుస్తకము ఆత్మాయనం అంటే ఆత్మ యొక్క ప్రయాణం. ఈ ఆత్మ యొక్క ప్రయాణం అనేది అవసరమే కదా. మనం ఆత్మలము, మన ప్రయాణం ఎటు, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఇంకా చెప్పుకోవాలంటే మన గురించి మనం తెలుసుకోవడం అనమాట. నా స్టోరీ నేను తెలుసుకోవాలి కదా, నా సంగతి నేను తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నన్ను నేను తెలుసుకోవడానికి గొప్ప పుస్తకం ఇది. నేనేంటి, నా ప్రయాణం ఏంటి, ఎలా ప్రయాణించి ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి ఎటు ప్రయాణిస్తాను అని తెలిపే పుస్తకం ఇది, ఈ ఆత్మాయనం అనే పుస్తకము. ఈ పుస్తకము మన తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వడం చాలా చాలా అదృష్టం మనం పెట్టుకోవాలి. మరి పత్రిజీ గారు, గురువు గారు మనకు ఇచ్చిన వరం అని చెప్పాలి. భారతదేశానికి రామాయణం ఎలాంటిదో ఆధ్యాత్మిక శాస్త్రానికి ఈ సీత ఆత్మాయనం అనేది అలాంటిది. ఈ పుస్తకం అనేది ఒక ఆత్మ అనేది మొట్టమొదటి దశ నుంచి ఎలా ప్రయాణిస్తుంది, ఎలా వెళ్తుంది అనే దాని గురించి చెప్తుంది. పత్రి సార్ కూడా కొన్ని దీని గురించి ఫస్ట్ ఇచ్చారు నోట్స్, ముందు మాట చెప్పారు ఆయన. ఆ ఒక ఆత్మ అనేది భూలోకంలోంచి భూలోకంలోంచి శరీరం వదిలిన తర్వాత సూక్ష్మ లోకాలకి వెళ్తుంది. సూక్ష్మ లోకాల్లో కొంతకాలం గడుపుతుంది. అక్కడ కొంతకాలం ఉండి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, సూక్ష్మ లోకాలు అంటే ఏంటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలాంటి జీవించిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అక్కడ ఎదురవుతుంటాయి, అక్కడ యొక్క వాతావరణం ఎలా ఉంటుంది. మనకి భూలోక వాతావరణం తెలుసు కానీ హాస్టల్ వాళ్ళు సూక్ష్మలోక వాతావరణం మనకు తెలియదు. ఆ వాతావరణం ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. సూక్ష్మలోకం నుంచి అక్కడి నుంచి మనం కారణ లోకాలకి వెళ్తాం. కారణ లోకాల నుంచి మహాకారణ లోకాలకి వెళ్తాం. ఈ కారణ లోకాల్లో కొంతకాలం ఉంటాం. అకారణ లోకాలు అంటే కాజల్ వరల్డ్స్ అంటాము. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఏముంటాయి, అక్కడ వ్యవహారం ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. కాజల్ వరల్డ్స్ అంటాం. అక్కడ నుంచి మహాకారణ లోకాలకి, అంటే అది ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో అక్కడికి వెళ్తుంది ఆత్మ. మనం ఒక భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటాం, బయలుదేరి మధ్యలో ప్రతి ఊర్లు తగులుతుంటాయి కదా, మధ్యలో టిఫిన్ తాగుతాము, కొంతకాలం టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ ప్రయాణిస్తాము. అక్కడ నుంచి ఏమో లంచ్ తాగుతాము, అక్కడ కొంత భోజనం చేసి అక్కడ కొంత రుచి చూసిన తర్వాత మనం వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఈ ప్రయాణం అనేది జరిగే స్థితిలో దీన్ని ఈ బుక్ లో ఏం చెప్పారంటే 3 డెత్స్ అని చెప్పారు. ఫస్ట్, ఈ భౌతిక శరీరం చనిపోతే ఫస్ట్ డెత్ అంటారు దాన్ని. భౌతిక శరీరం చనిపోయిన తర్వాత సూక్ష్మ లోకాల్లో ఉంటాము, సూక్ష్మ శరీరంతో. భౌతిక శరీరం ఉండదు, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, మహాకారణ శరీరంతో సూక్ష్మ లోకాల్లో ఉంటాం. సూక్ష్మ లోకాలు అంటే హాస్టల్ వాళ్ళలో కొంతకాలం ఉన్న తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేస్తాం. దాన్ని సెకండ్ డెత్ అంటారు, సూక్ష్మ శరీరాన్ని వదిలేయటం. సూక్ష్మ శరీరాన్ని వదిలేసిన తర్వాత కారణ శరీరంతో కారణ లోకాలకు వెళ్తాం. భౌతిక శరీరం లేకపోతే భౌతిక లోకాల్లో ఉండలేము, సూక్ష్మ శరీరం లేకపోతే సూక్ష్మ లోకాల్లో ఉండలేము. అప్పుడు ఉండలేమంటే అక్కడ మనం ఏం చేయలేము. ఉండొచ్చు, వెళ్ళొచ్చు, కానీ అక్కడ మనం చేయడానికి ఏమీ లేదు, ఏమి చేయలేము. అక్కడ నుంచి కారణ శరీరంతో కారణ లోకాల్లోకి వెళ్తాము. అక్కడ కారణ శరీరాన్ని కూడా కొంతకాలం ఉండి అక్కడ పరిస్థితులన్నీ చూసి అక్కడి నుంచి మహాకారణ లోకాలకి మనం ఎక్కడైతే బయలుదేరామో అక్కడికి వెళ్ళిపోతాం.
అక్కడ బయలుదేరి అక్కడ ఉండి అక్కడ కొంతకాలం గడిపి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాము. రిటర్న్ బయలుదేరినప్పుడు ఏం చేస్తామంటే మహాకారణ శరీరంతో మహాకారణం లోకాల నుంచి కారణ శరీరానికి వచ్చి ఒక కారణ శరీరాన్ని తొడుక్కొని కారణ లోకంలో అక్కడ నుంచి సూక్ష్మ లోకాలకు వచ్చి ఒక సూక్ష్మ శరీరాన్ని తనదైన సూక్ష్మ శరీరాన్ని తొడుక్కొని అక్కడ నుంచి భౌతిక లోకాల్లోకి వచ్చినప్పుడు భౌతిక శరీరాన్ని తల్లి గర్భంలో ధరించి వస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా చక్కగా ఈ పుస్తకాల్లో వివరించడం జరిగింది. అలాగే ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంటుంది ఈ పుస్తకంలో. అదేంటంటే జనరల్ గా అందరూ ఏమంటారంటే ప్రతి జీవి కూడా జన్మలు తీసుకొని చివరికి మానవ జన్మకు వస్తుంది అంట. కానీ మానవ జన్మల్లోకి రాని జన్మలు కూడా కొన్ని ఉన్నాయి. అవి రెండు చెప్పాడు, జలచరాలు, కేచరాలు. జలచరాలు అంటే చేపలు, తాబేళ్లు ఇవి ఉన్నాయి కదండి, డాల్ఫిన్స్ అని, ఇవి జలచరాలు. అలాగే కేచరాలు అంటే పక్షులు. ఈ పక్షులు, చేపలు, తాబేళ్లు, ఇవి ఉన్నాయి కదా, మింగళాలు, నెక్స్ట్ ఇవన్నీ జలచరాలు. ఇవి నిజానికి మానవ జన్మల్లోకి రావు. ఇవి దేవతా గణములు, నేచర్ స్పిరిట్స్ లోకి వెళ్తాయి. అంటే ఆ స్థితి నుంచి అంతకంటే ఉన్నతమైన నేచర్ స్పిరిట్స్ గా మారుతాయి. కిన్నెరలు, కింపురుషులు, గాంధర్వులు అంటాం కదా, కిన్నెర, కింపురుష, యక్ష, గాంధర్వాలు అంటారు. ఆ లోకాలకు వెళ్తాయి అవి. ఆ జన్మలు తీసుకుంటాయి. కిన్నెరలుగా, కింపురుషులుగా, యక్షులుగా, గంధర్వులు, ఈ దేవతా లోకాలు అంటారు. ఈ దేవతా అలా వెళ్ళిపోతే తప్ప మానవ జన్మల్లోకి రాని ఆత్మలు కూడా ఉంటాయి అనేది అది ఎవరికి తెలియదు. అందరూ జనరల్ గా ఏమంటారంటే ప్రతి ఆత్మ కూడా మానవ జన్మలోకి వస్తుందేమనుకుంటుంది, రాదు అనేవి విషయాలు ఇందులో చెప్తాను. అలాగే దేవతా గణాలతో కూడి ఉన్న దేవతా సామ్రాజ్యం, దేవా కింగ్డమ్ లో అడుగుడుతాయిన రహస్యాన్ని ఈ ఆత్మాయనంలో తెలుసుకుంటాము. నెక్స్ట్ అయితే ఈ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ గురించి చెప్తాను. అసలు ఫస్ట్ ఈ తర్వాత విషయాల కంటే ఈ పుస్తకంలో అసలు యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మాస్టర్ చదివేస్తున్నారు కదా, మనం చదవక్కర్లేదు అనుకోకండి. నేను అంత చదవను. ఎందుకంటే స్కూల్లో మాస్టర్ చెప్పే తక్కువ, ఇచ్చే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. అసలు ఈ పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఏముంది అని చెప్పడం వరకే నేను. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేస్తాను ఈ పుస్తకంలో ఉన్నవి. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదవాల్సిందే. ఈ పుస్తకం నిజంగా చదవకపోతే పత్రి సార్ అప్పుడు అన్నారంటే దూకే చావడం మేలని. నిజమే, అంత మాట అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే ఇలాంటి పుస్తకం భూమి మీద ఉండి కూడా మనం చదవలేదంటే ఏం చెప్పుకోవాలి మనల్ని. తెలియని వాడు చదవకపోతే వేరే సంగతి, తెలిసిన వాడు తప్పకుండా చదవాలి. నేను మెడిటేషన్ లోకి వచ్చిన కొత్తలో నుంచే మా తటవర్తి రాఘవరావు సార్తో, మా గురువు గారితో నేను ఎక్కువగా ఉండేవాడిని. ఆయన బుక్స్ అన్ని కూడా సేల్స్ చేసేవారు ఆయన. ఎందుకంటే చాలా మంది విలేజెస్ లో వాళ్ళకి ఏ పుస్తకాలు కొనాలో తెలియదు, ఎక్కడ దొరుకుతాయో తెలియదు. క్లాసులకు వెళ్ళిన చోటల్లా పుస్తకాలు తీసుకుని వెళ్ళి స్టాల్ పెట్టేవాళ్ళు. ఆ స్టాల్ పెట్టడం అనేది రాఘవరావు సార్ దగ్గర నుంచి అలవాటైంది. ఆయన చెప్పేవారు, బుక్స్ తప్పనిసరిగా తీసుకెళ్లి పెట్టాలయ్యా, మనకి ఇది వ్యాపారం కాదు. ఎంతో మంది చదువుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఏ పుస్తకం చదవాలో తెలియదు, వాళ్ళకి ఎవరు అందించే వాళ్ళు, మన సర్వీస్ ఇది అని చెప్పడంతో ఇంకా అప్పటి నుంచి నేను ఏ క్లాస్కి వెళ్ళినా పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ స్టాల్ పెడతాను. ఎవరు కొన్నారో కొనకపోవడం తెలియదు, వాళ్ళ ఇష్టం. అది కొనే వాళ్ళు కొంటారు. కొన్నప్పుడు వాళ్ళు చాలా మంది అంటారు, ఈ బుక్ గురించి ఎంతో వెతుకుతున్నాను సార్, ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, మీరు భలే తెచ్చారు సార్, చాలా సంతోషంగా ఉంది సార్ అంటే నేను చాలా ఆనందపడతాను. అందుకే తీసుకెళ్తాను. నేను ఎంత బరువైనా కూడా బుక్స్ తప్పకుండా నేను అంటే ఏదో చెప్తానంటే ఈ ఆత్మాయనం అనే పుస్తకం అండి, నేను ధ్యానంలోకి వచ్చిన నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 17 సంవత్సరాలు అవుతుందేమో, ఒక 500 పుస్తకాలని అమ్మి ఉంటాను నేను, ఒక 500 బుక్స్. ఈ బుక్ తప్పనిసరిగా సజెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి, చదవండి అని. ఎన్నో బుక్స్ ఫ్రీగా కూడా పంచాను నేను. కొంతమంది వస్తారు కొత్తగా క్లాస్కి, సార్ ఏ బుక్ చదవాలంటే బుక్ ఇచ్చేసేవాడిని, డబ్బులు వద్దులేండి మాకు, మీరు చదవండి అనేవాడిని. నాకంత ఇష్టం ఈ పుస్తకం, కాబట్టి ఈ బుక్ అందరూ చదవాలి. అయితే ఈ బుక్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, ఈ పుస్తకం ఎలా వచ్చింది మన చేతిలోకి ఎలా వచ్చిందంటే ఒక విషయం చెప్పాలి ఇక్కడ. పీటర్ రిచెల్ మన ఆధారు. అసలు యాక్చువల్గా ఆయన చెప్తారు, నేను ఒక రచయితని కాదు, ఆధార్ని కాదు, అసలు ఏదో పుస్తకం రాయాలన్నదే నాకు తెలియదు, ఏమీ తెలియదు.
ఇది ఒక జరిగిన యథార్థ సంఘటన. ఇది ఈ పుస్తక రూపంలోకి రావడానికి వచ్చే విషయం అంతా కూడా ఇక్కడ మీకు చెప్తాను నేను. అది ఎలా వచ్చిందంటే, పీటర్ రిచ్లో అని ఆస్ట్రియా దేశం ఉంది. అక్కడ తనకి ఒక బ్రదర్ ఉంటాడు, తమ్ముడు, ఒక 10 సంవత్సరాల డిఫరెన్స్ లో. ఆ తమ్ముడు ఎయిర్ ఫోర్స్ లో ఉంటాడు, లండన్ లో. ఆ ఆ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తుంటాడు. తమ్ముడు అంటే చాలా ఇష్టం, అన్నదమ్ములు ఇద్దరండి. తమ్ముడు వచ్చినప్పుడల్లా చాలా ప్రేమగా గడుపుతూ ఉంటాడు. తమ్ముడు అంటే ఎంతో ప్రేమ ఆయన. ఒక రోజు సడన్ గా ఒక ఆయన పోస్ట్ వస్తుంది, టెలిగ్రామ్: మీ తమ్ముడు యుద్ధంలో చనిపోయాడు. అనగానే ఒక్కసారి ఆయన షాక్ గురవుతాడు. నా తమ్ముడు చనిపోవడం ఏంటి? నిజమేనా 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 అంటే, నిజమేనా ఆయన, అది నిజమే, అది అది తమ్ముడు చనిపోయిన షాక్ లో ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఏంటిది తమ్ముడు అంటే అడిపోని వాడు ఏం అనుభవించాడు, 23 ఏళ్ల వయసు వాడు, కొన్ని అనారోగ్యం ఏం లేదు, ఆరోగ్యవంతుడు, ఆడుతూ పాడుతూ ఉండేవాడు, జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్నవాడు, వాడు చనిపోవడం ఏంటి, అసలు ఏంటి సృష్టి, ఏంటి భగవంతుడు, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఉపకారి దేవుడు అనేవాడు ఉపకారి అంటాడు కదా, మేలు చేస్తాడు, ఇది మేలు ఎలా అవుతుంది, కీడు కాదా ఇది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు చెప్పేవాడే ఉన్నాడా, నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నాడో లేడు సంగతి, అసలు దీనికి చెప్పేవాడు ఉన్నాడా అని దేవుడు అంటే ఒక రకమైనటువంటి ఆ అసహ్యాన్ని పెంచుకుంటాడు, అయిష్టతను పెంచుకుంటాడు. దేవుడు అన్నవాడు లేడు, ఇదంతా వచ్చేదే. అంతవరకు చాలా దీనిగా ఉంటాడు ఆయన. అప్పటి వరకు ఉన్న ఆ నమ్మకం అంతా పోగొట్టుకొని, నాకు ఈ సమాధానం ఉంటే సమాధానం చెప్పాలి కదా, చెప్పేవాడైనా ఒకడు ఉండాలి కదా, ఇలా ఆలోచిస్తూ నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ, ఆ మంచం మీద దొర్లుతూ తమ్ముడు గురించి ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటాడు. ఆ తమ్ముడు గురించి కలలు కంటూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. అలా జరుగుతున్న సమయంలో ఒక రోజు ఏం జరుగుతుందంటే, ఆయన ఆ రూమ్ లో పడుకొని ఉంటాడు. ఆ పైన ఒక అతను వస్తాడన్నమాట. అది ఏమో ఆస్ట్రియా దేశము. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా ఒక ఇండియన్ ఒక ఇండియన్ నార్త్ ఇండియన్ లా ఉంటాడు. ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటాడు, మీ యజమానిని కలవాలి, మాట్లాడాలంటే. ఎవరు, ఏమైంది ఎందుకు వచ్చాడో చెప్పి పంపించే అని చెప్తాడు ఈయన. ఎందుకు కాదండి, మిమ్మల్ని కలవాలంటే, మీకు ఏదో మెసేజ్ సమాచారాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి. నాకు సమాచారం ఏంటి, పైకి రమ్మని చెప్పి అనగానే, లోపలికి రండి అంటే అయిష్టంగానే కూర్చోండి అనగానే ఆయన కుర్చీ ఆఫర్ చేసినా లేదు, కిందే పద్మాసనంలో కూర్చొని, ఎందుకు వచ్చారు మీరు అంటే, అప్పుడు ఆయన అలా చూసి కాసేపు, నువ్వే కదా పిలిచావు, ఎన్నో ప్రశ్నలు అడిగావు నువ్వు, మీ తమ్ముడు పోయాడని బాధపడుతూ ఉన్నావు, మీ తమ్ముడు రోజు కలుసుకుంటూనే ఉన్నావు నిద్రలో కలలో అని అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగినవన్నీ కూడా చెప్పేస్తాడు ఈయన. నువ్వు ఎన్నో ప్రశ్నలు అడిగావు, వాటన్నిటికీ సమాధానం చెబుదామని వచ్చాను నేను. నా మీద నువ్వు అలా ఉంటావేంటంటే, నిన్ను నమ్మాలంటే నేను ఎలా నమ్మగలను, నీకు ఇవన్నీ తెలిసాయి, నేను ఎలా నమ్ముతాను, నువ్వు చెప్పినవన్నీ జరిగినవే, కానీ నువ్వు నాలాంటి మనిషిగానే ఉన్నావు, నువ్వు ఎలా చెప్పగలవు, నిజంగా నీకు నమ్మకం ఉందో లేదో రేపు వస్తాను, నువ్వు నమ్మకం ఉంటే నేను చెప్పడం మొదలు పెడతాను, రేపు ఉదయం 11 గంటలకు వస్తాను అని చెప్పేసి ఈయన ఎలా చూస్తుండగానే ఆయన కనబడకుండా వెళ్ళిపోతాడు. ఆయన చాలా షాక్ గురవుతాడు, అసలు నేనేమో మెంటల్ ఎక్కిందా నాకు, నేనేమో నా డిప్రెషన్ లో ఉండేలా ఆలోచిస్తున్నా, అసలు ఎవరు వచ్చాడా రాలేదా నేను చూసి, రేపు ఉదయం 11 గంటలకు వస్తానని చెప్తాడు. అసలు ఎలా వస్తాడో చేద్దామని డోర్ దగ్గరికి వేసి పడుకుంటాడు మంచం మీద. ఆ 11 గంటల కోసం వెయిట్ చేస్తాడు, ఎలా వస్తాడో, వస్తానన్నాడు, వస్తాడో లేదు. కరెక్ట్ గా 11 అవుతుంది, ఈయన మంచం పక్కనే సడన్ గా నిలబడి, ఏంటి సంగతి, ఏమి నిర్ణయించుకున్నావు అని అంటాడు. అనగానే ఆయన ఉలిక్కి పడతాడు, నిజంగానే ఎలా వచ్చాడు, కొంచెం నమ్మశక్యంగానే ఉందని కూర్చొని, నీకు నేను చాలా విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు ఏవైతే ప్రశ్నలు అడిగావు అన్నిటికీ సమాధానం చెప్తాను, నువ్వు సమాధానం పడతావా లేదా అనేది నేను పూర్తిగా నమ్మలేను, కానీ నీకు చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, చెప్తానని చెప్తాడని. ఆ చెప్పిన విషయాలు అన్ని అనుభవపూర్వకంగానే చూపిస్తాడు ఆయన. అయితే ఇక్కడ లాస్ట్ లో జరిగేది ఒక విషయం చెప్తాను. అదంతా అయిపోయిన తర్వాత రోజు కూడా ఈయన సూక్ష్మ లోకాలకు తీసుకెళ్తూ ఉంటాడు, ధ్యానంలో కూర్చోబెట్టి. అక్కడ తమ్ముడిని కలుసుకుంటాడు. కలుసుకొని తమ్ముడు కలుసుకుంటూ అంటే, ఈయన ఇక్కడ తమ్ముడు కోసం ఎంతో ప్రాణంగా వెళ్తాడు, ఆతురతంగా. ఆ తమ్ముడు అసలు వీడిని మరిచిపోతాడు.
వాడు అక్కడ వేరే ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాడు. వీడు రాగానే ఎవడో తెలుసు తెలియని వాడిలా చూస్తూ ఉంటాడు ఈయన వైపు, అన్నయ్య వైపు, సూక్ష్మ లోకాలు చూసి ఆ ఏంటి అన్నట్టు చూస్తాడు. తమ్ముడు అంటాడు, ఏంటి నాకు కొంచెం పని ఉంది, ఏంటి చెప్పండి అంటాడు. అని చెప్పి వాడి ఆటల్లో వాడి పాటల్లో మునిగిపోతాడు. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి నేను ఏదో వాడి గురించి చాలా యాతన పడుతున్నాను కానీ వాడికి అసలు నా మీద లెక్కే లేదు. ఓహో, ఆ లోకంలో సరిపోయిన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇలాగే ఉంటుంది కాబోలని తెలుసుకొని థ్యాంక్ యూ అండి, నాకు చాలా విషయాలు చెప్పారు అని మొత్తం చాలా అదే కాదు అని చెప్తే అప్పుడే ఏమైపోయింది నాయన, నీ డిప్రెషన్ పోగొట్టుకోవడానికి రాలేదు, నీ పని ఉంది చాలా ఉందిలే, నీ ముందు ముందు తెలుస్తుందని చెప్పి అన్ని అన్ని సూక్ష్మ లోకాలు, కారణ లోకాలు, మహాకారణ లోకాలు అన్ని విశేషాలని కూడా సేకరింపజేసి నువ్వేమైతే చూసావో, ఏమైతే విన్నావో, ఏవైతే మాట్లాడావో అవన్నీ కూడా కిందకు వచ్చిన తర్వాత పుస్తకంలో రాయి అని చెప్తాడు. రాయమన్నప్పుడు ఈయన రాస్తూ ఉంటాడు. ఆయనే పక్కనే ఉండి మొత్తం కరెక్షన్ ఎక్కడైనా ఈయన వదిలేస్తే అవన్నీ కరెక్ట్ చేస్తాడు. చేసి ఎప్పటికప్పుడు తీర్చిదిద్ది చివరికి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడన్నమాట, నాయన నీ ద్వారా ప్రపంచానికి ఈ జ్ఞానం అంతా అందవలసి ఉంది కాబట్టి నన్ను పంపడం జరిగింది. పై లోకాల్లో ఉన్న మాస్టర్లు, నీ డిప్రెషన్ ఎప్పుడో పోయింది, నీ కోసం కాదు నేను వచ్చింది, నీ ద్వారా ప్రపంచానికి సందేశం అందాలి కాబట్టి ఇలా రావడం జరిగింది. నువ్వు ఇదంతా సేకరించి ఒక పుస్తకంగా రాయాల్సి ఉంటుంది, ఒక పుస్తకాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆయన కలిసి ఆయన ఆయనతో ఈయన మొత్తం బుక్ అంతా రెడీ అయ్యేంత వరకు ఆయన వస్తాడు. ఈయనకి అవైలబుల్ గా ఉంటాడు. తర్వాత ఆయన కనిపించడమే మానేస్తాడు. తర్వాత ఆ విధంగా వచ్చిన పుస్తకమే ఈ పుస్తకం. ఈ పుస్తకం అనేది హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ద్వారా ఈ భూమండలానికి అందించబడిన గొప్ప గ్రంథం. ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఉపాసన పట్టాలనుకున్నారో, ఒక శాస్త్రవేత్తగా మారాలనుకుంటున్నారో, ఎవరైతే ఎన్నో ప్రశ్నలతో సతమతం అవుతున్నారో, జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గొప్ప కరదీపిక ఈ పుస్తకము. కాబట్టి ఈ పుస్తకం యొక్క ఇంట్రడక్షన్ ఇది. ఇంట్రడక్షన్ ఓకే అదిరింది, కానీ ఫస్ట్ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనము అంటుంటాం కదండి, ప్రాణం అనేది రాళ్ళల్లో ముందు ఉంటుంది, రాళ్ళ నుంచి మొక్కల్లోకి వస్తుంది, మొక్కల్లోంచి జంతువులకు వస్తుంది, జంతువుల్లోంచి మనుషుల్లోకి వస్తుంది అనే సమాచారం అంతా ఇందులోనే దొరికింది. ఇందులోంచి తీసుకున్నాం మనం. అదే మనం రోజు ఏ క్లాసులో చెప్పుకుంటాం కదా, అది ఈ పుస్తకంలోది. అయితే ఈ పుస్తకంలో ఏం చెప్తారంటే అన్నిటిలోని కూడా ప్రాణం ఉంటుంది నాయన. రాళ్ళల్లో ఉంటుంది, మొక్కల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది. రాళ్లలో కూడా ప్రాణం ఉంటుంది, కానీ ఆ ప్రాణం పోయినప్పుడు ఆ రాయి ఏమవుతుందంటే నెమ్మదిగా అది బూడిదిగా మారిపోతుంది, క్షీణించిపోతుంది, రాయి తెలిసి బారిపోతుంది. అయితే ఆ మానవుడు శరీరం వదిలిపెడితే మానవుడి శరీరం ఎలా కుళ్ళిపోతుందో, ఇప్పుడు ఆత్మ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఆత్మ పోయింది అనుకోండి శరీరం కుళ్ళిపోతుంది కదా నెమ్మదిగా. అలాగే ఆత్మ పోతే రాయి కూడా అలా శిథిలం అయిపోతుందంట. అది ఆ విషయం ఎక్కడ చెప్పలేదు, ఇందులో చెప్పబడింది. అయితే మానవ శరీరానికి వెంటనే కొద్ది గంటల్లోనే అది కుళ్ళిపోతుంది. రాళ్ళు వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పడతాయి అలా శిథిలం అవడానికి, సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఈ వృక్షాల్లోని జంతువుల్లోని ప్రాణం ఉందని తెలుసుకోవడం ఈ సులువు, ఎందుకంటే అది మొక్క అంతవరకు బతుకుతున్న పీకేమనుకోండి వాడిపోయి అలా 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 మట్టిలో కలిసిపోతుంది. ఇవి కనబడతాయి ప్రాణం ఉన్నట్టు, కానీ జంతువుల్లో కనబడదు. కానీ శిలల్లో, ఖనిజాల్లో కూడా ప్రాణం ఉంది. అది కూడా అది రావడం పోవడం కూడా ఉంటుంది. అయితే శిలాజాల్లో కూడా ప్రాణం ఎలా ఉంటుందో మొట్టమొదటి చిన్న చిన్న శిలల్లోకి వెళ్తుందంట, తర్వాత పెద్ద పెద్ద మహాపర్వతాల్లోకి వెళ్ళి మహాశిలల్లోకి వెళ్తుందంట. అంత దాకా వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు అలా ఉంటూ తన ప్రకృతి, తన జీవాన్ని అలా ఒక నిద్రాణ స్థితిలో ఉంటూ ఇంత అనుభవాన్ని సేకరించుకుంటుంది. అక్కడ నుంచి కూడా మొక్కలలోకి వస్తుంది. మొక్కలలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మొక్కలు చిన్న చిన్న పిచ్చి మొక్కలుగా, తర్వాత కొంచెం కొంచెం ఉపయోగపడని మొక్కలుగా, తర్వాత కొంచెం ఉపయోగపడే మొక్కలుగా, తర్వాత కలపకు ఉపయోగపడే, తర్వాత పూల మొక్కలుగా, తర్వాత ఫల మొక్కలు, మామిడి పండు, జామ పండు, అంటే అందరికీ సేవలు అందించే మొక్కలుగా. అని చూడండి, ఎందుకు పనికిరాని మొక్కల స్థితిలోంచి అందరికీ పనికొచ్చే మొక్కలు అలాంటి స్థాయికి. అంటే అందులో చిన్నది ఉంది, పెద్ద. మనుషుల్లో పనికొచ్చేవాడు పనికిరానివాడు ఎలా ఉన్నాడు, అలాగే మొక్కల్లో కూడా పనికిరాని మొక్కలు, పనికొచ్చేవాడు. రాళ్లలో కూడా ఉన్నతమైన ఖనిజాలు,
స్వల్ప జాతి ఖనిజాల్లో నుంచి ఉన్నత స్థాయి ఖనిజాల్లోకి వెళ్తుంది. మొక్కల్లో కూడా పిచ్చ మొక్కల నుంచి ఉన్నత స్థాయి మొక్కల్లోకి అలా ప్రయాణం చేసి అన్ని రకాల అనుభూతులు చెందుతుంది. ఇలా చేయడానికి మన లెక్క ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సృష్టికి ఏమీ తొందర లేదు, మనిషికే తొందర. ఎప్పుడు ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటాడు తప్ప సృష్టి హాయిగా కదులుతుంది, నిదానంగా ఉంటుంది. ఇది కోర్టులో జడ్జి చూడండి, ఈ ఈ ఈ లాయర్ కి టెన్షన్ ఉంటుంది, ముద్దాయికి టెన్షన్ ఉంటుంది, మర్డర్ చేసేవాడికి అందరికి టెన్షన్ తప్ప జడ్జి గారికి హాయిగా రిలాక్స్ గా ఓకే నెక్స్ట్ వాయిదా అలా వేస్తూ వేస్తూ ఎప్పుడుకో ఇస్తాడు ఆయన. అలాగే సృష్టి కూడా నిదానంగా కొనసాగుతుంది. సృష్టిలో ఏ తొందరపాటు లేదు. మనకు తొందరగా ఉండడం మన తప్పు అది. సో చూడండి, అది ఒక పాయింట్ ఇచ్చారు. మనుషుల్లో కూడా సూపర్ హ్యూమన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనుషుల్లో రెండు రకాలు. ఇప్పుడు ఒక బాగా అభివృద్ధి చెందిన మనిషిని మనం ఎలా చూస్తాం చూడండి, ఉన్నతంగా చూస్తాం, వాళ్ళకంటే మనం తక్కువ వాళ్ళగా భావిస్తాం. గాంధీ మహాత్ముడు అంటాం, ఓకేనా, బుద్ధుడు, కృష్ణుడు, అంటే మనుషుల్లోనే ఉన్నతమైన వాళ్ళని, ఉన్నత మనుషుల్లాగా. ఈ మనుషులు అంటండి జంతువులకి అది జంతువులు అంట. ఆ జంతువులు ఎలా చూస్తాయంటే మనుషుల్ని మాకంటే కొంచెం బాగా వృద్ధి చెందిన జంతువులు అనుకుంటాయంట. మనం మనుషుల్లో బాగా వృద్ధి చెందిన వాళ్ళని, గాంధీ మనలాంటి వాడే కానీ మనకంటే బాగా అభివృద్ధి చెందిన మానవుడిగా మనం ఎలా చూస్తామో బుద్ధుడిని, వాళ్ళని ఎలా మనం చూస్తామో ఆ జంతువులు, ఆవులు, కుక్కలు మనల్ని ఎలా చూస్తాయంటే మనుషుల్ని వీడు నాకంటే కొంచెం బాగా ఎదిగిన జంతువు అన్నట్టు చూస్తాయంట. ఇది ఒక గొప్ప కాన్సెప్ట్ అది. ఉమ్, చూడండి ఒకసారి ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ప్రకృతిలోని అన్నిటిలాగే ప్రాణం కూడా పురోగమిస్తుంది. ప్రాణం అంటే ఆత్మ. ప్రాణం యొక్క లక్ష్యం ఏమిటంటే అనుభవం. ఈ అనుభవాన్ని కూడబెట్టుకుంటూ పండించుకుంటూ ప్రకృతిలో ప్రాణశక్తి ఏర్పడే అతి చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయి అంటే పరిపూర్ణ మానవుడు లేదా పరిపూర్ణుడుగా చేయబడిన మానవుడి స్థాయి వరకు పురోగమిస్తూనే పోతుంది. చూడండి, ఆత్మ, ఆ ప్రాణం అనేది అది స్వల్ప స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు చేరి 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 అనుభవాలను తీసుకుంటూ పురోగమిస్తూనే ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి, స్వల్ప స్థాయి ఖనిజాల నుంచి ఉన్నత స్థాయి ఖనిజాల్లోకి, నిమ్న స్థాయి వృక్షాల నుంచి ఉన్నత స్థాయి వృక్షాల్లోకి, నిమ్న స్థాయి జంతువుల నుంచి, నిమ్న స్థాయి జంతువులు అంటే ఎందుకు ఉపయోగపడిన క్రిమి కీటకాల నుంచి, ఉన్నత స్థాయి జంతువులు అంటే మా మనుషులకు సేవ చేసే జంతువులు, గుర్రాలు, ఏనుగులు, ఆవులు, కుక్కలు, ఇలా ఉన్నాయి కదా, ఆ ఉన్నత స్థాయి జంతువుల వరకు వెళ్తాయండి. అలా ప్రతి స్థాయిలో కూడా నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిగా ఒక ఎదుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి తెలుసుకోవాల్సింది. జంతువుల్లోకి వచ్చేసరికి, వృక్షాల్లోకి వచ్చేసరికి ఆత్మ అనేది ఇండివిజువల్ గా ఉండదు, ఏకాకిగా ఉండదు. ఇప్పుడు వ్యక్తిత్వం, ఇప్పుడు నేను వేరు, మా ఆవిడ వేరు, మా ఎవరికి వాడు ఇండివిజువల్ సోల్ గా ఉన్నాము. జంతువుల్లోకి వచ్చేసరికి అండి ఇండివిజువల్ సోల్ గా ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ బుక్ లోనే దొరుకుతుంది ఈ మ్యాటర్. ఇందులో ఉన్న చాలా విషయాలు. ఇది ఫస్ట్ ఈ బుక్ లో కూడా ఇంట్రడక్షన్ ఏం రాస్తారు తెలుసండి, చాలా మందికి బోర్గా అనిపిస్తుంది ఫస్ట్ అంతాను. నువ్వు ఈ ఫస్ట్ చాప్టర్స్ నువ్వు ఎంత శ్రద్ధగా బాగా చదివితే లాస్ట్ చాప్టర్స్ నీకు బాగా అర్థమవుతాయి. నువ్వు ఫస్ట్ చాప్టర్ స్కిప్ చేసుకుంటూ బాగా తొందరగా చదివేద్దాం అనుకుంటే గనక నీకేమి అర్థం కాకపోతుంది. ఫస్ట్ చాప్టర్స్ నే బాగా చదువు అని చెప్తారు అందులో. కాబట్టి ఫస్ట్ చాప్టర్స్ లో ఉన్న గొప్ప ఇది ఒక విషయం ఏంటంటే, గ్రూప్ సోల్, ఇండివిజువల్ సోల్ అండి. మీరు చాలా క్లాసెస్ లో వినుంటారు. గ్రూప్ సోల్ అంటే అనేక జీవులు కలిపి ఒకే ఆత్మగా ఉండడం. అంటే ఒక ఒక లక్ష కప్పలు కలిపి ఒకే ఆత్మ ఉంటుంది. లక్ష కప్పలు ఉంటాయండి ఒకే ఆత్మగా. ఇది అర్థం చేసుకో ప్రయత్నం చేయండి, అర్థమైనా అర్థం కాకపోయింది. లక్ష కప్పలు ఒకేటప్పుడు ఆ లక్ష కప్పలు గుడ్డు స్థాయిలో కొన్ని చనిపోతాయి, పిల్ల స్థాయిలో కొన్ని చనిపోతాయి, కొంచెం ఎదిగిన తర్వాత కొన్ని చనిపోతాయి, చివరి దాకా కొన్ని మిగులుతాయి. మొత్తం ఈ కప్పలన్నిటికీ కూడా ఒకే ఆత్మగా ఉంటుంది. ఒకే ఆత్మ అనేక గ్రూప్ సోల్ గా ఉంటుందన్నమాట. దాని నుంచి ఏమవుతుందంటే లక్ష కప్పలకు బదులుగా ఒక 10,000 ఎలుకలుగా మళ్ళీ వస్తుంది అదే ఆత్మ. అన్ని జన్మలు తగ్గించుకుంటూ వస్తుంది. ఒక 10,000 ఎలకల నుంచి ఆ ఒక 1000 జింకలుగాను అలా వస్తాయన్నమాట.
ఒక 1000 పిల్లులు గాను అలా వస్తుంది. అలా దాని యొక్క సాంద్రతను తగ్గించుకుంటూ వస్తాయి. వస్తూ వస్తూ చివరికి ఎలా వస్తాయంటే ఒక 2 గుర్రాలుగా మారిపోతుంది అది. ఆత్మ చూడండి, గ్రూప్ సోలు నెమ్మదిగా తన సాంద్రతను తగ్గించుకొని కొంచెం తగ్గించుకొని చివరికి వచ్చేసరికి 2 కుక్కలు గాను, 2 గుర్రాలు గాను, 2 ఆవులు గాను, 2 మేకలు గాను అలా మారిపోతాయి చివరికి వచ్చేసరికి. ఆ 2 అనేది చివరికి వచ్చేసరికి మానవ జన్మలోకి వచ్చేసరికి సింగిల్ ఆత్మగా, దాన్ని గ్రూప్ ఇండివిజువల్ సోల్ అంటారు, ఏకాత్మగా మారిపోతుంది. అంటే మానవ జన్మలోకి వచ్చేసరికి ఏకాత్మ, జంతు జన్మలోకి వచ్చేసరికి బహుళ ఆత్మలుగానే ఉంటది, గ్రూప్ సోల్ గానే. ఆ గ్రూప్ సోల్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అతి ఎక్కువ నుంచి అతి తక్కువగా మారుతూ వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి చూడండి, ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ చెప్తాను. ముఖ్యంగా ఈ జన్మల్లో వచ్చేసరికి ఆత్మ అనేది గ్రూప్ సోల్ నుంచి మానవ జన్మగా ఇండివిజువల్ సోల్ గా పరిణితి చెందాలంటే రకరకాల పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఎన్నాళ్ళకి చెందుతుంది అంటే, మానవుడి యొక్క భయం ఎక్కువ ఉందనుకోండి, మానవుడు ఎక్కువ హింసకు గురి చేశాడు అనుకోండి, అవి మానవ జన్మలోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మానవుడి ప్రేమకి అది నోచుకున్నాయి అనుకోండి, చాలా తొందరగా అది మానవ జన్మల్లోకి వచ్చేస్తుంది. అంటే ఆత్మ యొక్క పరిణామ క్రమాన్ని ఆ బాగా నిరోధింపజేసేది భయమే. అందుకనే మనకంటే తక్కువ జీవుల్ని భయం గ్రూపు కలపకుండా ప్రేమగా చూడాలి. ప్రేమగా చూసినప్పుడు అవి తొందరగా మానవ జన్మల్లోకి వస్తాయి. మనం వాటిని భయపెట్టినప్పుడల్లా అవి మానవుడికి దూరం అయిపోయి, మానవుడు అంటేనే భయపడిపోయి ఉన్నప్పుడు ఏమవుతాయంటే మానవ జన్మలోకి రావడానికి అవి భయపడిపోతే చాలా ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఎవడన్నా పిల్లోడు ఉన్నాడు అనుకోండి, మనం చక్కగా హాయ్ రా, భలే ఉన్నా, రా అనగానే వెంటనే మంది చేరిపోతాడు. మనం భయపెడితే వాడు మన దగ్గరికి రావడానికి చాలా కాలం పడుతుంది, రాడు. వాడు రేపు మన ఇంటికే రాడు. అలాగే ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భయం అనేది పరిణితిని ఆలస్యం చేసినంతగా ఇతర భావాలు ఏవి చెయ్యలేవు. కాబట్టి జంతువుల పట్ల ప్రేమగా ఉండండి. చూడండి, ఇక్కడ జంతువుల్లో ఈ పరిణితి అనేది వివిధ రకాల స్థాయిల్లో ఉంటుంది. సూక్ష్మ జీవులతో ప్రారంభమై క్రిమి కీటకాదులు, అడవి జంతువుల నుంచి కొనసాగుతూ చివరికి మానవుడి పెంపుడు జంతువుల జాతుల్లోకి వస్తుంది. జంతు జన్మల నుంచి రావటం వల్ల ప్రాణశక్తికి వివిధ రకాల అనుభవాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇప్పుడు చెప్పాను కదండి, వేల కప్ప పిల్లల రూపాలను తీసుకుంటుంది. ఆ తర్వాత నుంచి ఒక 10,000 ఎలుకల నుంచి దాని నుంచి ఇలాగా చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, పరిణితిలోని ఈ దశను 1-2 జన్మలు అయిపోయాక ప్రాణశక్తి తన అనుభవ సారంతో మరో స్థాయికి వెళ్తుంది. 20,000 30,000 కప్ప పిల్లలుగా పుట్టే బదులు ఈసారి ఒక 10,000 ఎలకలుగానో లేదా చుంచులుగానో పుడుతుంది అన్నమాట. ఎలుక పుట్టుకతోనే మనిషి పట్ల, తన సహజ శత్రువుల పట్ల భయంతో పుడుతుంది. ఇలా జంతువులన్నీ కొన్ని భయాలతో పుడతాయి అన్నమాట. ఆ భయం అనేది ఆ ఆత్మలో అలా ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తుందంటే అవి పగలు అయితే మనుషులు భయం ఉంటుందని రాత్రిళ్ళు తిరుగుతూ ఉండటం ఇలా చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు కొన్ని పుస్తకంలో చదివి కొన్ని మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. అన్నీ అంటే చెప్పాలంటే అది చాలా రోజులు పడుతుంది. అయితే ఇక్కడ ఈ ఈ చూడండి, అంటే మానవ జన్మల్లోకి వచ్చేసరికి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బ్రతకడం కోసమే, బ్రతకడం కోసము, తినడం కోసము, పిల్లల్ని పెంచడం కోసమే మనం బ్రతకాలి అనేది మనుషుల్లోకి ఎలా వచ్చిందంటే ఈ అనేక జంతు జన్మల నుంచే ఇది అలవాటు అయిపోయింది. ఇవి అనేక జంతువుల నుంచి తప్పించుకుంటూ బలం ఉన్న వాడిదే రాజ్యము, ఎవడు బలం ఉంటే వాడిదే రాజ్యం అనే ఆలోచనలు, అవి భావాలు అనేవి జంతు జన్మల్లోనే పెంపొందుతాయంట వాటి. ఇలా చూడండి, ప్రాణశక్తి యొక్క పరిణితి స్థాయి చిన్న క్రిమికీటకాల స్థాయి నుంచి చాలా ఎదిగిపోయి అడవి మృగాల స్థాయికి వచ్చినప్పటికీ వృక్షజాతుల స్థాయి నుంచి వస్తున్నట్లు ప్రాణశక్తి యొక్క పరిణితి స్థాయి బలమున్నవాడే బతుకుతాడు అన్న ప్రకృతి న్యాయాన్ని అనుసరించి తనను తాను కాపాడుకోవాలి అన్న జంతు ప్రపంచపు కీలక సూత్రాన్ని అనుసరించి బ్రతుకుతూ ఉంటాయి జంతువులన్నీ.
బలం ఉన్న జంతువులు బలహీన ప్రాణులను ఆహారం కోసం చంపుతాయి. ఆ బలహీన ప్రాణులన్నిటిలోని ప్రాణ భయం అనేది నిలిచిపోతుంది. పుట్టిన రోజు నుంచి చనిపోయే వరకు ఉండిపోతుంది. ఆ మరణం సహజ మరణం కావచ్చు, లేకపోతే బలమున్న జంతువు వల్ల గాని, మానవుడి గుండు దెబ్బ వల్ల గాని సంభవించవచ్చు. అటువంటప్పుడు అడవి జంతువులన్నిటిలోని భీతి అనేది ప్రబలంగా ఉండడంలో ఆశ్చర్యమేమున్నది? బలమున్న మృగాల పట్ల అతి జంతువైన మానవుని పట్ల భయం ఉండడం అనేది మాట అన్నమాట. ఇది చూడండి. సమిష్టి ఆత్మలు అడవి జంతువుల శరీరాల్లో అనేక జన్మలు గడుపుతాయి. ఎక్కువగా అడవి జంతువులుగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా కష్టపడటము, తన పని తానే చేసుకోవటము, ఆహారం కోసం ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా అక్కడ అలవడతాయి. చూడండి. ఆ జన్మలలో చూడండి, సమిష్టి ఆత్మలు అడవి జంతువుల శరీరాల్లో అనేక జన్మలు గడుపుతాయి. ఆ జన్మల్లో అవి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటాయి. ఆ పాఠాలు ఏమిటంటే ఆత్మ సంరక్షణ, అంటే దానికంటే పెద్ద జంతువుల నుంచి కాపాడుకోవడము, బతకాలంటే కష్టపడాలి అనేది, ఆహారాన్ని సంపాదించుకుంటే తప్ప బతకలేము. కాబట్టి అది వాటి నిత్య జీవితంలో ఒక బాధ్యత అయిపోతుంది. చూడండి, అక్కడ అడవి జంతువులుగా ఉన్నప్పుడే కష్టపడము, ఆహారం సంపాదించుకోవటము, ఇతర జంతువుల నుంచి ఆత్మరక్షణ కల్పించుకోవడం, ఇలాంటివన్నీ కూడా జంతు జన్మల్లోనే అలవాటు అయిపోయి ఇవన్నీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేని బాధ్యత. ఆహారం దొరకని కాలాల్లో ఆ జంతువు యొక్క అంతర్బుద్ధి ఆహారం కోసం కొత్త స్థలాలకు వెళ్ళాలన్న ఆలోచన కూడా నేర్చి, ప్రేరణ కలిగించి ఆ కొత్త స్థలాల్లో ఎలా ఇమిడిపోవాలో కూడా నేర్పుతుంది. అంటే ఇవన్నీ కూడా మానవ జన్మలోకి రాకముందు ఈ అడవుల్లోని, అరణ్యాల్లోని, జంతు జన్మల్లో ఎన్నో పాఠాలు అవి ఆల్రెడీ నిక్షిప్తమై నేర్చుకొని వస్తాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పటి వరకు సమిష్టి ఆత్మ తీసుకున్న జంతువులన్నీ కలిసి ఒక ఊర్ధ్వముఖి సుడిగా భావించినట్లయితే, ఆ సుడి పైభాగంలో ఉన్న జన్మలు అవి అడవి మృగాల జన్మలు. ఇంకా పురోగమించాలంటే మనుషులకు దగ్గరగా వచ్చే జంతు జన్మలను తీసుకోవాల్సి వస్తుంది. అలా పరిపక్వత చెందాక మానవ జన్మకు రావడం జరుగుతుంది. ఇంకా మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మానవుడి దగ్గరికి వెళ్ళాలి. మానవ జన్మగా ఎత్తాలంటే మానవుడి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మానవుడి దగ్గరగా బ్రతకాలి అని. మానవుడికి పెంపుడు జంతువులుగా ఉంటాయి. ఆ కుక్కగానో, పిల్లిగానో, మేకగానో, ఆవుగానో, గుర్రంగానో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మానవుడితో కలిసి తిరగడము, వాడి స్నేహాన్ని పొందడము, వాడి ప్రేమను పొందడము, వాడికి అలవాటు అవడం, ఇంటికి వెళ్ళడం, ఈ మేతకు వెళ్ళడం, రావటం, అంటే మానవుడితో కలిసిపోయి అంటే అడవి జంతువులు మానవ సమాజానికి దూరంగా ఉన్నప్పుడు అవి కొన్ని పాఠాలు నేర్చుకుంటాయి. ఇక మానవుడి జీవితంలోకి రావాల్సి వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయంటే మానవుడికి దగ్గరగా ఉన్న జన్మల్లోకి ముందు వస్తాయి. పెంపుడు జంతువులుగా వస్తాయి. అందుకని పెంపుడు జంతువులు చూడండి ఎక్కువ మానవుడిలాగా ప్రవర్తిస్తుంటాయి. ఆ కుక్కలు అవన్నీ అర్థమైపోతుంటాయి వాటికి మనం చెప్పిన మాటలు. అంటే అది మానవ మానవ జంతువుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా అది జంతు రూపంలో ఉంది కానీ అది మానవుడే. ద నెక్స్ట్ లైఫ్ టైమ్ ఈజ్ అది హ్యూమన్. అది నెక్స్ట్ ఆల్రెడీ మానవుడికి ఉన్న లక్షణాలన్నీ వచ్చేసినాయి. అయితే అది గత జన్మలో జంతువుగా పుట్టింది కాబట్టి ఉన్నది కాబట్టి అప్పుడే మానవ జన్మలోకి వచ్చిన ఆ జంతువు, ఆ జంతు ప్రవర్తన దానికి ఉండిపోతుంది. అంటే ఇతర జంతువుల మీద పడి రక్కటము, ఇతర జంతువుల నుంచి కాపాడుకోవాలని చూడటము, ఆ జంతు ప్రవర్తన మనుషువా పశువువా అంటారు చూసారా, ఇంకా ఆ పశు ప్రవర్తన అలా ఉండిపోతుంటుంది అనమాట వాటిలో. చూడండి, అడవి జంతువులుగా ఉన్న ఏనుగులు, గాడిదలు, దున్నలు మనిషి వలపన్ని పట్టుకున్నప్పుడు దొరకకుండా ఉండాలని చాలా పోరాడతాయి. ఒకసారి పట్టుబడిపోయాక ప్రేమతో, దయతో మచ్చిక చేసుకుంటే తప్ప అవి మనిషికి లొంగవు. తమ శక్తులను మానవ అభివృద్ధికి ఉపయోగించడానికి ఇష్టపడవు. అయితే తర్వాత జన్మల్లో అవి మచ్చికైన వాటిని కడుపున పుడతాయి. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా పోతే మనం ఇందులో తెలుసుకోవాల్సినవి ఏంటంటే సమిష్టి ఆత్మ నుంచి ఏకాత్మగా వచ్చినప్పుడు రావాలంటే ఇది చూడండి, ఇక్కడ పాయింట్ చూడండి, దయచేసి ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఒకనొక సమిష్టి ఆత్మ ఒకనొక మానవ ఆత్మగా తయారు కావాలంటే దానిలోని మానవ జాతి పట్ల ఉన్న భయం పూర్తిగా పోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం భయము వాటిలో ఎంత కల్పిస్తూ ఉంటే అవి అంత దూరం అయిపోతూ ఉంటాయి. ప్రేమ అనేది కేవలం మానవ ప్రపంచానికి మాత్రమే సంబంధించింది కాదు. ఉన్నత స్వరూపంలో ప్రేమ ప్రకృతినంతా ఆక్రమించుకుని ఉంటుంది. కాబట్టి జంతు పరిణితిలో మనిషి పాత్ర ఏమిటంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పోగొడుతుంది అన్న విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సహాయం అనే దానిని అర్థం చేసుకోకపోతే పరిణితి మార్గంలో ఉన్న జంతువుల పురోగతి చెప్పలేనంత కాల పరిధి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే తిరోగమిస్తుంది అనమాట. పాపం అవి పురోగమిద్దామని చూస్తుంటాయి. మనం ఇదే చెప్పాను, మాంసాహారం తినకూడదని దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ఆ కోళ్ళని, ఆ మేకలు అవి పెంపుడు జంతువులుగా వస్తాయి నెక్స్ట్ జన్మల్లో మానవులుగా రావడం కోసం. మనం వాటిని చంపుకు తింటుంటే మానవ జీవితం పట్ల వాటికి భయం వేస్తుంది. మానవుడి పట్ల అవి ప్రేమగా ఉండి
మానవుడు దగ్గరై మానవ జన్మల్లోకి వద్దామని అవి ప్రయత్నిస్తుంటే మనం ఏం చేస్తాం? శుభ్రంగా వాటిని చంపుకు తింటుంటే అవి ఇంకా ఇంకా పరిణితిలో వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అంటే నువ్వేం చేసావు? ఒక ఆత్మ యొక్క పరిణామ క్రమాన్ని చాలా 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 కుంటుపరిచావు. అంటే సృష్టి పరిణామకరానికి ఎంత విఘాతం కలిగించావు నువ్వు. అది ఎంత పాపము. ఎంతసేపు తింటే పాపం అంటే ఏదో అనుకుంటారు అందరూ గాని, అంటే ఏం చేస్తున్నాం మనం? దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎవరికి తెలియదు. ఏం చేస్తున్నాం మనం? ఎన్నో ఆత్మల యొక్క పరిణామ క్రమాన్ని మనం విఘాతం కలిగిస్తున్నాం. అవి మానవ దగ్గరగా ఉండి నేను మానవ జన్మలోకి వెళ్దామని వస్తుంటే అవి మానవ జన్మల్లోకి దగ్గరగా వచ్చినప్పుడు అంటే అందుకనే ఏమంటారు? ఆది మానవుడు, నువ్వు అనాగరికులు అంటారు. అవి అనాగరికం కదా. మనతో ఉండాలని వచ్చిన జంతువుని చంపి తినడం అనేది అనాగరికమే కదా. ఆ అనాగరికమైన అలవాట్లు మానుకోవడమే మనం అదే ఎందుకు చెప్తా, అహింస అహింస అహింస. జంతువుల పట్ల హింస చేస్తూ ఉన్న కొద్దీ నువ్వు జంతువుని సంగతి పక్కన పెట్టు, సృష్టి పరిణామ క్రమానికే విఘాతం కలిగిస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? నీకు పనిష్మెంట్ వస్తుంది. పనిష్మెంట్ వచ్చి నిన్ను ఒక్కొక్కసారి వెనక్కి కూడా పంపించాల్సి వస్తుంది. యాజ్ ఏ రూల్ పంపించరు. ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే ఏం చేస్తారు? వెనక్కి పంపిస్తారన్న. కాబట్టి ఇది విషయం తెలుసుకోవాలి. ఓకే. అలాగే ఇంకొక విషయం ఇక్కడ చెప్పారని చూడండి. జంతు జన్మల్లోంచి మానవ జన్మల్లోకి వచ్చినప్పుడు ఏమీ తెలియని మానవుడిగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జంతు జన్మల్లోనే ఎన్నో తెలివితేటలు వచ్చేసినాయి వాటి. చాలా మంది ఏమనుకుంటారంటే జంతు జన్మల నుంచి మానవుడికి వచ్చేసరికి అది ఏమీ తెలియని అమాయకాత్మగా ఉంటుంది. ఎప్పుడు అలా ఉండదు. అలా రావచ్చు గాక, ఇనీషియల్ నుంచి స్టార్టింగ్ నుంచి రావచ్చు కానీ అప్పటికే మానవుడి యొక్క స్థితిగతులన్నీ అర్థమైపోయి ఉన్న జంతువులు ఉన్నాయనుకోండి, అప్పుడు చూడండి, తొలి మానవ జన్మ ఎదగని నిమ్న స్థాయి జన్మే కానవసరం లేదు. ఎందుకంటే కొన్ని జంతు జన్మల్లో ఆ ఆత్మ ఎంతో అనుభవాన్ని గడించేసింది కదా. ముఖ్యంగా మానవుడి కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసింది కదా, కుక్కగా ఉంటూ ఆ గుర్రంగా ఉంటూ. కాబట్టి అస్సలు ఎదగని మానవ జన్మ కంటే కొద్దిగా ఎదిగిన మనిషి జన్మను పొందే హక్కును కూడా సంపాదించుకుంటుంది. అర్థమైందండి? అయితే ఇందులో సంపాదించుకునే రకాలు కొన్ని చెప్పారు చూడండి. ఎలా ఉంటాయంటే అవి ఇందాక చెప్పాము కదా మనం. గుర్రము, కుక్కలు, ఇవన్నీ ఏంటంటే మానవుడికి ఒక విశ్వాసం కలిగి ఉండి అవి సంపాదించుకుంటే, పిల్లులు కొంచెం జిత్తుల మారితనం ఉపయోగించుకొని అవి జన్మలను సంపాదించుకుంటాయి. అన్నీ కూడా చూడండి ఇక్కడ ఏమని చెప్పారు? అంకిత భావంతో పురోగమించే హక్కును కుక్క, గుర్రం సంపాదించుకుంటాయని. పిల్లి మాత్రం హేతువుకు తొలి కిరణమైన జిత్తుల మారితనం ద్వారా తన ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటున్నాను. అంటే సృష్టిలో చాలా టెక్నికల్ గా ఉంటాయి. మనం అనుకున్నట్టు అలాగే గుడ్డిగా ఏమి ఉండదు సృష్టి. కాబట్టి చూడండి ఒకసారి, జంతు జన్మల నుంచి మనిషి జన్మల్లోకి బదిలీ సరైన సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. భయమంతా పోయి జంతువులోని ప్రేమతత్వం తగినంతగా ఎదిగినప్పుడు ఒక సమిష్టి ఆత్మ రెండు కుక్కలుగా జన్మ తీసుకుంది అనుకున్న వాటిలో ఒక కుక్క ఈ తర్వాత అక్కడి నుంచి కొంచెం తెలివితేటలు పెంచుకొని అక్కడి నుంచి మానవ జన్మగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రోజు మనం ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. ఇందులో మనం ఏం చెప్పుకున్నామంటే ఇంపార్టెంట్ పాయింట్స్. అసలు ఈ బుక్ అనేది ఆత్మ యొక్క పరిణామ క్రమం గురించి చెప్పుకున్నాం. రెండు విషయాలు, గ్రూప్ సోల్, ఇండివిజువల్ సోల్. అలాగే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం? ఇంకొక విషయం అది అంటే ఇంట్రడక్షన్ లో తెలుసుకున్నాము. తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఆత్మ మానవ జన్మల్లోకి రాదు. కొన్ని దేవతా గణాల్లో ఉంటాయి. కొన్ని పక్షులు, చేపలు, జలచరాలు, కేచరాలు అంటారు. ఇవి అన్నీ కూడా మానవ జన్మల్లోకి రావు. అవి దేవతా గణాల్లోకి వెళ్తాయి. కాబట్టి పక్షుల్ని చంపడం అంటే ఒక దేవతను చంపడమే. ఈ చేపల్ని మనం జలపుష్పాలని తింటాడు ఒకటి. చేపలు అవన్నీ కూడా దేవతా గణం అంటాయి. మనమేమో ఇది ఉండదు అది ఉండదు, కనిపించినట్టు తినడమే పని మనకి. మరి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అంటే ప్రాథమికంగా ఆధ్యాత్మికతలు ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్ అంతా. కాబట్టి ఇవి ప్రాథమికమైన విషయాలు. ఇక రేపటి నుంచి ఇంకో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇందులో ఇంకా రేపు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నాయి కదండి.
తర్వాత హాస్టల్ ప్రయాణాలు ఎలా జరిగాయి వీళ్ళవి, అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, తర్వాత కారణలోకాల్లోని మనం ఈ 3 days లో కూడా ఊరికే ఇందులో ఉన్న స్టఫ్ ప్రతి లైన్ చాలా ఇంపార్టెంట్ ఈ పుస్తకంలో. ఇంత పుస్తకము ఇంత 300 పేజీలు ఉంది. ఈ పుస్తకం 3 రోజుల్లో చెప్పాలంటే అవ్వదు, కానీ తప్పకుండా అందరూ కొనుక్కొని చదవాలి. ఊరికే మనందరం డిస్కస్ చేసుకోవడానికి కొంచెం 3 days మనం వినియోగించుకుందాం. తర్వాత అందరూ కూడా తప్పనిసరిగా లేని వాళ్ళు కావాలనుకుంటే నాకు నా నెంబర్ ఇందులో చూడండి ఉంటుంది. నా ఇక్కడే ఉంటుంది. తప్పనిసరిగా కావాల్సితే చెప్పండి, నేను కొరియర్ అయినా చేస్తాను. మీ అడ్రస్ ఇస్తే బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈ రోజుకి మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ, ఆత్మాయనం యొక్క ఇంట్రడక్షన్ ఈ రోజు మనం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.